ప్రస్తుతం జరుగుతున్నటువంటిది బెంగాల్లో జరుగుతున్నటువంటిది ఒక రకంగా ఒక పెద్ద విప్లవమే. అది దాని వెనకాలన మన రాష్ట్రానికి సంబంధించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారా అంటే అవునంటున్నది మహువా మొయిత్రా. ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలు. సరే వ్యక్తిగతంగా ఆవిడ 3 పెళ్లిళ్ళు చేసుకుంది ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఆవిడ లూజ్ టాక్ మాత్రం దేశం గురించి దారుణమైనటువంటి మాటలు మాట్లాడిన ఆవిడ. అట్లాగే ఈవెన్ తన ఎంపీ లాగిన్ని కూడా వేరే దేశం వాళ్ళకి అమ్ముకున్నటువంటి దరిద్రం మనిషి. ఇప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీఎం రమేష్ని కోట్ చేస్తూ. సీఎం అక్కడ మొత్తం ఒక పార్టీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ చీలాలంటే 2/3 కావాలంటే 19 కావాలి ఎంపీలు. కానీ 20 మంది ఉన్నారు, 21 మంది ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. వీటి వెనకాల ఉన్నటువంటిది సీఎం రమేష్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చింది. అక్కడ లేకపోయినా ఉన్నట్టు చూపెడుతున్నారు, చీలకపోయినా చీలిపోయినట్టు చూపెడుతున్నారు. కొంతమంది వెళ్ళిన మాట వాస్తవమే, కానీ 2/3 కావాల్సినటువంటి సంఖ్య లేదు అన్నటువంటి. మరొక వైపున సీఎం రమేష్ తాజాగా ఇవాళ ఈనాడు కూడా రాసుకొచ్చింది సీఎం రమేష్ పాత్ర ఉంది ఇందులో అని చెప్పేసి. ఆ ఎంపీలతో వారం రోజుల నుంచి చర్చలు జరుపుతున్నాడు అతనే అన్నది. దాంతోపాటుగా ఇప్పుడు నేను భూపేంద్ర యాదవ్ దగ్గరికి అలాగే సువేందు అధికారి దగ్గరికి 15 మంది ఎంపీలను తీసుకొచ్చింది కూడా సీఎం రమేష్ అని. నిన్న సువేందు అధికారిను భూపేంద్ర యాదవ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే 15 మంది ఎంపీలు ఉన్నారు. లెక్క ప్రకారం వీళ్ళు చెప్తున్న ప్రకారం 20 అంటే ఇంకో 5. ఈలోపు సీఎం రమేష్ కలకత్తా వెళ్ళారు. అంటే మిగతా ఎంపీలతో చర్చలు జరుపుతున్నారా ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న.